రవీందర్ అండి. ఎక్కడి నుంచి? హుజరాబాద్ మాది. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అసలు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈటెల రాజేందర్ గారు. ఎందుకు అనుకుంటున్నారండి? అంటే వారికి ఉద్యమ నాయకునిగా ఒక చరిత్ర ఉన్నది. సీఎం కేసీఆర్ గారు లాంటి వాళ్ళు వారి స్వలాభం కోసమే తెలంగాణ అనేటువంటి నినాదంతో వారు ప్రజలలోకి వచ్చారు, కానీ తెలంగాణ సాధించడం కోసం వారు రాలే. అసలు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయి అనుకుంటారు హైదరాబాద్లో? ఉప ఎన్నికలు ఏంటి, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు తెలంగాణ జెండా పట్టుకున్నారు. వారేదో బతుకు తెరువు లేకునో లేకపోతే రాజకీయాలకు వచ్చి ఏదో సంపాదించుకుందాం అనేటువంటి ఉద్దేశం రాలే. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల బిడ్డలు ఎందరో ఉన్నారు. ఈ తెలంగాణ ఏర్పడితే వారందరికి కూడా ఉపాధి కలుగుతుంది, అందరూ కూడా అన్ని విధాలుగా గొప్పవారు అయ్యేదానికి ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశంతో వారు రాజకీయాలకు వచ్చారు. అటువంటి అవునండి, జరిగింది. అయితే ఇప్పుడు ఎప్పుడైనా కానీ అభివృద్ధి జరుగుతున్నా కానీ కొత్త సమస్యలు అనేవి ఉంటాయి ఎప్పుడైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం కొత్త ఇల్లు కట్టుకున్నాం, దానికి రంగు వేసుకున్నాం, మళ్ళీ రోజు కూడా ఆ రంగు అనేది మళ్ళీ పాత పడుతుంది, అది కూడా కలర్ షేడ్ అవుతుంది, మళ్ళీ కూడా వేయవలసినటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ కానీ ఇంకా మిగిలినటువంటివి కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు అభివృద్ధి అంటే అందమైనటువంటి భవనాలు, అందమైనటువంటి రోడ్లే కాదు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు వారు కూడా గొప్పగా బతకడానికి ఏమిది, వారికి ఎటువంటి ఉపయోగాలు కావాలి అనేది ఈటెల రాజేందర్ గారి కాన్సెప్ట్. ఎప్పుడైనా కానీ వారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది. ఆ పథకాలన్నీ కూడా తాత్కాలికంగా ఆపూట మందమే ఉండే విధంగా ఉన్నాయి, కానీ వారి బతుకులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు వారి బతుకుకు వారి భరోసా అనేది లేదు. కళ్యాణ లక్ష్మిని పెట్టిన ఫర్ ఎగ్జాంపుల్ వారు ఎప్పుడు ఇస్తారండి? పత్రిక ఇచ్చుడుతో ఇస్తారా? పెళ్ళి అయినాక 6 నెలలకో ఏడాదికో ఆ కళ్యాణ లక్ష్మి పథకం వస్తుంది. అప్పటికే ఇక్కడ ఈ ఆడబిడ్డ పెళ్లి చేసి వారు ఉంటారు. ఈ ₹1,00,000 వాళ్ళు ఏడాదికి ఇచ్చే వరకు వాడు 3 చొప్పున మిత్తి తెచ్చుకుంటాండి. నెలకు ₹3,000 ఇంట్రెస్ట్ అవుతుంది. 10 నెలలు అయితే ₹30,000, ₹36,000, 12 నెలలు ఒక సంవత్సరం వరకు వారు ఇచ్చినా కానీ 12 నెలల ₹36,000 అందించేవాటే, వాళ్ళు ఇచ్చేదే ఉన్నదండి. అది ఆ విధంగా ఏదేమైనా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, రైతు బంధు అని పెట్టిండ్రు. రైతు బంధు కాదండి, రైతు పంట పండించినోనికి రైతు మద్దతు ధర పెట్టండి. మీరెందుకండి ముష్టి ₹5,000 వాళ్ళకి ఇచ్చుడు? రైతు బంధు అవసరం లేదు. రైతుకు మద్దతు ధర పెడితే రైతు గొప్పడవుతారు. ఆ పంట ఎవరైతే పండిస్తారో ఆ పండించినటువంటి వ్యక్తి లబ్ధి పొందడానికి ఆస్కారం ఉంటుంది అనేది కూడా వారి ఒపీనియన్ ఉండే. మా ముంగట మన 10 నెలల క్రితం ఇదే లాస్ట్ ఇయర్ కొంచెం లేట్ టైంలో రైతు బంధు పడ్డది. ఒక ఆసామి వచ్చిండు, ఈటెల రాజేందర్ గారు క్యాంప్ ఆఫీస్కి వచ్చిండు. వారు మా ముంగట్న ఒక అధికారిని ఫోన్ చేసి అడిగారు, ఏమైంది సార్ ఇట్లా రైతు బంధు పైసలు వల్లేదంట ఇది అంటే, చిన్నకారు సన్నకారు రైతులకు కొంచెం ముందస్తుగా పడేటువంటి ప్రయత్నం చేయండి. మాలాంటి వాళ్లకు ఇవ్వకున్నా ఏం కాదు, కానీ ఈ 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే ఎందుకంటే ఒక 10 ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళ తల్లి తండ్రి కొడుకు ఒక నలుగురు కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇంకా దీనస్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళకి చేయమన్నారు. ఈ మా లాంటి వాళ్ళకు కూడా వద్దు అని వారు ముక్తకండం మేము విన్నాం పక్కపంటి. అంటే నేను ఒక కార్యకర్తగా కానీ ఎవరైనా పోతే నేను వారి దగ్గరికి పోయేది, పోయినప్పుడు నేను ఇన్నటువంటి ముచ్చట అటువంటివన్నీ కూడా ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు ఇవన్నీ ఏవైతున్నాయో నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకుపోయేది. ఏంటంటే ఇప్పుడు వారు పబ్లిక్, ఇప్పుడు వారు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు పబ్లిక్ అడగలేరు కదా ఏదన్నా ఉంటే, లేకపోతే ఇంకో నియోజకవర్గ నాయకుని ఇంకొకటికి అడగలేరు కదా. అంతర్గత సమావేశాలల్లో అన్న మరి నియోజకవర్గ ప్రజలకు మనం రాష్ట్ర ప్రజలకు ఈ విధమైనటువంటి హామీలు ఇస్తే ఆ హామీలు నెరవేర్చలేకపోతున్నాం, మళ్ళీ మనం ఏ ముఖం పెట్టుకొని మనం వారికి దగ్గరికి ఓటు అయ్యామని చెప్పి అడిగేందుకు పోతాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఇప్పుడు దళితులకు 3 ఎకరాల భూమి అన్నాం. ఆ 3 ఎకరాల భూమి కూడా మనం ఇయ్యలేకపోతే భూమి లేదంటున్నారు కదన్నా. మరి ఆ భూమి లేకున్నా కానీ లబ్ధిదారులకు ఇప్పుడు మనది భూసేకరణ చట్టం అని చెప్పేసి ఉన్నది. భూసేకరణ చట్టం కింద ₹13 లక్షల ఎకరం చొప్పున ఉన్నది. వారికి ఎంతో కొంత లబ్ధిదారులకు ఎంతో కొంత ఆ విధంగా కూడా సహాయం చేస్తే బాగుంటుంది. వారు గతంలో కూడా అడిగారు, మాకు ఎన్నో సందర్భాల్లో కూడా పెద్ద ఆయనకు ఈ విషయం చెప్పినా కొంచెం వారు ఎందుకో సుముఖత చూపిస్తలేరని చెప్పేసి కూడా వాస్తవం కూడా ఈటెల రాజేందర్ గారు ఎట్లా అంటే ఖద్దరు బట్టలు అవి వేసుకొని కార్లలో తిరిగేటువంటి వాళ్ళకంటే సామాన్యమైనటువంటి వ్యక్తులతోటే భోజనం చేసేవారు, సామాన్యమైనటువంటి వ్యక్తులతోటే ఇటువంటి సమస్యలన్నీ కూడా చర్చించేవారు. ఇప్పుడు యాదవ్ బిడ్డలు అందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్,
మంచిగా చదువుకున్నారు. మంచిగా ఏంటంటే గతంలో వాళ్ళ తాతల కాలనగిన వాళ్ళు గొర్రెలగిన కాసుకునే అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరైనా గొర్రెలు కాసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? ఇప్పుడు ఎవరైనా గొర్రెలు కాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కొంచెం ఆర్థికంగా కూడా ఉండి జీతగాళ్ళం పెట్టుకొని కాపించుకుంటారు. కానీ చదువుకున్నటువంటి విద్యావంతులంతా వాళ్ళకి ఉద్యోగం కావాలండి. ఇప్పుడు గొర్రెలు కావడం కోసం వాళ్ళ సొంతంగా కూడా అవసరం అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండి చదువుకున్న వాళ్ళకు నౌకర్లు కావాలి. ఒకవేళ అదే యాదవ బిడ్డల్లో కొంచెం ఆర్థికంగా గిన ఉన్నటువంటి వాళ్ళు ఫామ్స్ గిన పెట్టుకుంటారు. ఇప్పుడు గొర్రెల పెంపకం గిన కొన్ని ఫామ్స్ వచ్చినాయి. అవి వాటికి పెట్టుబడి కోట్ల రూపాయలలో వెచ్చించి వాళ్ళు పెట్టుకునేదానికి ఆస్కారం ఉన్నది. నువ్వు ఏదో కాయనులకు కూడా ఒక ₹1,00,000 గొర్రెలు ఇస్తే ₹1,00,000 వాళ్ళ జీవనాధారం అదే అటువంటి ఆస్కారం ఉన్నదని లేదు. నువ్వు ₹1,00,000 గొర్రెలు ఇస్తే 10 గొర్రెలు 20 గొర్రెలు వస్తే వాటిని కాసుకుంటే వాళ్ళ జీవనాధారం వెళ్ళదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులు ఎట్లున్నాయి, వీటి వ్యవస్థ, వీటి విధి విధానాలు కూడా. దళిత బంధు కూడా ప్రతి ఒక్క దళిత బిడ్డ కూడా అంటే ఈ సమాజం మీద కానీ కొంచెం ఈ సబ్జెక్టు మీద అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే ముచ్చట మాట్లాడుతున్నారు. మాకు ఏ విధంగానైతే 3 ఎకరాల భూమి సీఎం కేసీఆర్ గారు ఇస్తా అన్నారో దాన్ని ఈ భూసేకరణ నిధి చట్టం కింద తీసుకున్నట్టయితే 39 లక్షల రూపాయలు కేసీఆర్ గారు మాకు బాకీ ఉన్నారు. ఈ ఉత్త 10 లక్షల రూపాయలు మాకు ఇచ్చి మిగతా ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటే మిగతా మాకు బాకీ ఉన్నట్టే కదా. 29 లక్షల రూపాయలు మాకు బాకీ ఉన్నట్టే. వారు మేము ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం ఈ పథకాన్ని తీసుకుంటాం. ఎందుకంటే వారు మాకు 39 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు. ఇప్పుడు మాకు 10 లక్షల రూపాయలు ముట్టినాయి అనుకుంటే ఇంకో 29 లక్షలు అయితే వారు బాకీ ఉన్న దాని కిందనే మేము పరిగణిస్తాం తప్పించి వారైతే మాకేదో చేసిరని అయితే మేము అనుకోమని అంటే నాకు తెలిసినటువంటి నా ఆప్తులైనటువంటి ఎందుకంటే మాది ఇంద్రనగర్ కాలనీ. మేము ఇంద్రనగర్ కాలనీలో మాకు అటువంటి కుటుంబాలతో మాకు ఇప్పుడు చాలా అనుబంధాలు ఉన్నాయి. మేము అంత అన్న తమ్ముళ్ళక కలిసినటువంటి ఇట్లా ఈ విధంగా కొంత అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అంటే కొందరు రాజకీయాలలో తిరిగేటువంటి వాళ్ళు స్వార్థపరుల సబ్జెక్టు వేరే. కామన్ పీపుల్ ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మా ఇంద్రనగర్ కాలనీ మన ఈటల రాజేందర్ గారు ఈ బాపతి అంటే అది వారు పంచినవి కాదు. ఈటల రాజేందర్ గారు పంపించలే గడియారాలు. ఎందుకంటే కార్యకర్తలు మన సార్ ఇప్పుడు కమలం పువ్వు గుర్తుకు వచ్చింది కదా, బీజేపీ పార్టీలకు వచ్చింది కదా. ఇది వారిది సారు అంటే కారు అనేటువంటి నినాదం ఉండే గతంలో. వారు కారు కాదు కమలం పువ్వు ఇప్పుడు అనేటువంటిది ప్రజలకు తీసుకుపోవడం కోసం కొంచెం ఈ సారుపై ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి కొందరు వారి సొంత వ్యవస్థతోటి వాచ్లు గిన పంపిణీ చేయడం జరిగింది. ఆ తరుణంలో ఒక అమ్మ ఇంటికి పోలే, ఆ గడియారం పోలే. మాకు రాజన్న అంటే అభిమానం ఉన్నది బిడ్డ. రాజన్న కారు మన ఇప్పుడు కమలం పువ్వు గుర్తేనంట. మాకు గడియారం రాకుండా మంచిగా నా బిడ్డకు మాత్రం 35,000 రూపాయల ఫీజు కట్టిండు బిడ్డ. ఆ రుణం నేను మర్చిపోను, సంతోషం బిడ్డ అని చెప్పేసి ఆ విధంగా ఉన్నది కొందరు అభిమానం. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ 10 లక్షల బంధువు వచ్చినా కానీ వాళ్ళ ఇది రాజన్న దయాన్ని ఆస్కారం ఉన్నది. ఇంకొక అతను ఒక సోదరుడు మా ఇంద్రనగర్ కాలనీలో ఆయన పోలీస్ కూడా ఎగ్జామ్ రాసిండు. ఎస్ఐకో దేనికో కూడా ట్రైనింగ్ అయ్యిండు. వాళ్ళ ఇద్దరు అన్నయ్యలు కూడా జాబే, ఆ అబ్బాయి కూడా జాబే. వాళ్ళ ఫాదర్ జరిగిపోయాడు. వాళ్ళ ఫాదరు గత ఇయర్ ఈ కరోనా బారిన పడి వాళ్ళ తండ్రి జరిగిపోయింది. హాస్పిటల్లో 2 లక్షల రూపాయలు కడితేనే డెడ్ బాడీ ఇస్తామని చెప్పేసి అక్కడ వాళ్ళు డెడ్ బాడీని ఆపిరు. ఆ తరుణంలో మా ఇంద్రనగర్ కాలనీకి సంబంధించిన లీడర్ కానీ ఎవరి దగ్గర పోయినా కానీ ఎవరు స్పందించలే. ఫోన్ చేస్తే సార్ లేవట్టడు అది ఇదని చెప్పేసి వాళ్ళు ఉత్తే అక్కర్యాన్ని ముచ్చట్లు చెప్పి వారిని సన్నబుచ్చినటువంటి తరుణంలో సొంతంగా వారే నెంబర్ తీసుకొని సార్కి ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఆ డెడ్ బాడీని ఉత్తనే పంపించే విధంగా ఇచ్చారు. మాకు ఆ రుణం ఉన్నది. మా నాన్న జరిగిపోతే మేము డెడ్ బాడీని కూడా తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు 2 లక్షల రూపాయలు ఇయ్యి అని చెప్పేసి ఆ హాస్పిటల్ వారు డిమాండ్ చేసినప్పుడు సార్ మాకు ముందరవాడి సహాయం చేసిండు. అటువంటి గొప్ప సమయాన్ని మేము మర్చిపోం, వారిని ఎన్నడూ కూడా మర్చిపోమని అంటున్నారు. ఈటల రాజేందర్ గారు ప్రతి మీటింగ్లో ఒకటి చెప్తున్నారు, ఇది ఆత్మగౌరవానికి అహంకారానికి జరుగుతున్న యుద్ధం అని. అది మీరు సమర్థిస్తారా? అవునండి, ఇది ఆత్మగౌరవానికును అహంకారానికి జరిగేటువంటిదే కదండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే ఈటల రాజేందర్ గారు వారొక సభాపక్ష నేతగా అసెంబ్లీ సభాపక్ష నేతగా ఉండి వారు కొట్లాడిందే ఈ ప్రజలందరూ చూసారు. కానీ వీరి ముఖాలు ఎవరి కనవల్లే. ఆ కేటీఆర్ది కనవలేదు, హరీష్ రావు గారిది కనవలేదు, లేకపోతే కేసీఆర్ గారిది కూడా కనవలేదండి. అది ఆత్మగౌరవమే కదండి. ఇప్పుడు వారు చేయబట్టే ఇంత ఉధృతమైంది. ఇప్పుడు 2000 సంవత్సరంలో పార్టీ అనౌన్స్మెంట్ చేయవచ్చు, పార్టీని చేయవచ్చండి. కానీ పార్టీని బలోపేతం చేసింది మాత్రం ఈటల రాజేందర్ గారు లాంటి గొప్ప నాయకుడు వచ్చినాకనే పార్టీ బలోపేతమైంది. ఈయాటి రోజున తెలంగాణ రాష్ట్రంలో తెరసా పార్టీ అంటే ఈటల రాజేందర్ అంటే తెరసా పార్టీ అనేటువంటి విధంగా ప్రజల్లో పోయింది. దాన్ని జీర్ణించుకోలేకనే కేసీఆర్ గారు ఈ అసత్యపు ఆరోపణలు చేసి వారిని ఈ విధంగా చేయడం జరిగింది.
ఉద్యమంలో ఒక కార్యకర్త ఈటల రాజేందర్, కానీ ఉద్యమం నడిపించింది ఈటల రాజేందర్ కాదు అని అంటున్నారు. అదే బల్క సుమన్ గారు వారి ఆత్మవిమర్శన చేసుకొని వారు ఉద్యమ విద్యార్థిగా పనిచేసినటువంటి తరుణంలో వారి మీద కేసులు అయినప్పుడు ఆ కేసుల ఖర్చు పెట్టుకున్నది ఎవరండి? ఆయన ఒక పెట్టుబడిదారి. వాస్తవంగా చెప్పాలంటే ఈటల రాజేందర్ గారు ఎప్పుడు కూడా ఒక నాయకునిగా బిహేవ్ చేయలే. నాదొక బాధ్యత తెలంగాణ ఉద్యమం బలోపేతం చేయడానికి ఒక కార్యకర్తగానే పనిచేసారు, కానీ వారు ఎప్పుడు కూడా లీడర్గా వారు బిహేవ్ చేయలే. వారు అనేది కార్యకర్తనే కావచ్చు, కానీ పార్టీ బలోపేతం అవడానికి ఖర్చు పెట్టి కష్టించిన వ్యక్తి మాత్రం ఈటల రాజేందర్ గారని యావత్ తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నారు. మాకు వందల మంది ఫోన్ చేస్తున్నారు. నేను సోషల్ మీడియాలో పెట్టేటువంటి పోస్టులకి చూసి మంచి హైయర్ అఫీషియల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫోన్ చేస్తున్నారు. ఎవరండి అంటే నేను పలాని మీ మొబైల్ నెంబర్ నేను ఇట్లా పలాని తెలుసుకొని అంటే నాకు మెసేజ్ పెడుతున్నారు. మన ఈ ఫేస్బుక్లో మెసేజ్ అంటే ఆ మెసేజ్ ద్వారా నా నెంబర్ తెలుసుకొని నాకు ఫోన్ చేస్తున్నారు. మీరు చేసే చక్కటిదండి, మంచి ఈటల రాజేందర్ గారు మంచి నాయకులు, మా లాంటి వాళ్ళు కూడా అందరం బయటకు వస్తామంటే మేము కొంచెం ఎంప్లాయీస్ బయటికి రాలేకపోతున్నాం, కానీ మాకు మీ నియోజకవర్గాలు తెలిసిన ప్రతి ఒక్క రిలేషన్కి మాత్రం మేము మోటివేట్ చెప్తున్నాం. వారే మాకు ఎదురుగా కూడా చెప్తారు. మేము ఇప్పుడు నాకు ఫోన్ చేసిన వారు ఎవరైతే ఉన్నారో హుజురాబాద్కి ఫోన్ చేసి చెప్తే వారే చెప్తుంటారు, మా సార్ మంచోడు ఈటల రాజేందర్ గారు అనేటువంటి నాయకుడు, మంచి నాయకుడు, వాస్తవం పర్ఫెక్ట్గా అనేది. ఎందుకంటే నాకే ఏదో సహాయం చేస్తే వారి గురించి గొప్పగా చెప్తే అది ఒక స్వార్థం అవుతుంది, కానీ ఏ ఆర్థిక సాయం పొందక కూడా వారిని నేను మెచ్చుకుంటానంటే వారు ఎంత గొప్ప మనిషి అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. హరీష్ రావు మీటింగ్లో ఈటలకి ఓటమి భయం పట్టుకుంది అంటున్నారు, దానికి ఏమంటారు మీరు? ఇప్పుడు ఈటలకు ఓటమి భయం పట్టుకున్నా అంటే వారైతే ఈటల రాజేందర్ గారు అయితే ఎవరినో పిలిపించుకుని ప్రచారం చేసుకుంటలేరు, లేకపోతే ఎవరితోటనో ఇంటర్నల్గా ఎవరింటికి భోజనాలకు పంపిస్తలేడు. ఇప్పుడు వారే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి అవన్నీ పెట్టి వారు ఇంటర్నల్గా వాళ్ళ ఇళ్ళల్లో పోయి ఈ బ్రేక్ఫాస్ట్ టైం అని చెప్పేసుకొని లేకపోతే లంచ్ అవర్ టైం అనుకొని వారు కొన్ని అవి పెట్టుకొని పోయి వారు ఇంటర్నల్గా కూర్చొని వాళ్ళు వ్యవస్థలు చేసుకుంటారు. వాళ్ళకు ఓటమి భయం పట్టుకున్నది. ఇక్కడ అయితే ఇక్కడ ఎవరండి ఇక్కడ ఎట్లా ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ ఎవరు ఈటల రాజేందర్ గారికి ఓటమి భయం అనేది లేదు. ఈటల రాజేందర్ గారి తరపున ఈ నియోజకవర్గ ప్రజలే హరీష్ రావు గారికి సవాల్ విసురుతున్నారు. ఎన్నో సందర్భాలలో అవసరమైతే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ పోటీ చేసినా భయపడే ప్రసక్తి లేదు. కేసీఆర్ గారు ఒక లారీ నిండా డబ్బులు తీసుకొచ్చుకొని చౌరస్తాలో నిలబడి పంచిపెట్టినా కానీ కేసీఆర్ గారికి ఓటేసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి సామాన్య ప్రజలు చెప్తున్నారండి. కూలిగేకిలు చేసుకునే వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా ఒక సాధారణమైన గీత కార్మికుడినండి. అట్లా ఉంటుంది కదా, అట్లా అది అంతా కూడా వారు మాట్లాడేటి అన్నీ ఉత్తముచ్చట్లు. ఏంటంటే వారి మామ మెప్పు పొందడం కోసమే వారు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ వారి ఆత్మ ఘోషిస్తుంది, వారి అంతరాత్మ ఉంటుంది కదండి. ఇంత మంచి నాయకుడు ఈటల రాజన్న మీద నేను ఉత్తగా వీళ్ళ గురించి మా మామ గురించి మా బామ్మర్ది గురించి నేను ఉత్తగా ఈ దొంగ ముచ్చట్లు మాట్లాడి అవాస్పాలు అవుడైతుంది ఏందని చెప్పేసి పాపం వారే అనుకుంటారు కావచ్చు వ్యక్తిగతంగా. అయితే నాకు తెలిసి మీరు గీత కార్మికులు అంటున్నారు కదా, మీకేమి అభివృద్ధి జరగలేదా? మీకు గీత కార్మికులకు ఏముంది? అసలు గీత కార్మికులను పట్టించుకున్న నాదుడే లేదు. గీత కార్మికులకు ఏదో ఏడాదికి 300-500 కట్టేద్దుండే, గతంలో పన్ను కట్టేద్దుండే. సంవత్సరానికి కట్టే 500 రూపాయలు 1000 రూపాయలు పన్ను తీసేసుడు పెద్ద అదా అండి? ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ఎక్సైజ్ ఇక్కడ బ్రాండ్ షాపులు అన్నీ అంటే మద్యం దుకాణాలు బంద్ చేసి వారి పాలనలో ఎక్సైజ్ అధికారులకు జీతాలు ఇచ్చినటువంటి వ్యవస్థ గౌడన్నలు కట్టినటువంటి పన్నులతోటి ఎక్సైజ్ అధికారులకు జీతాలు ఇచ్చినటువంటి వ్యవస్థనండి. ఇప్పటికి కూడా ఈ గౌడన్నలకు కూడా ఈ వైన్ షాపులు అయితే ఉన్నాయో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రిజర్వేషన్ల పద్ధతిలో పెట్టి గౌడన్నలు లబ్ధి పొందేందుకు కూడా వీళ్ళు నిర్ణయం తీసుకోవాలని కూడా మా బాధ. ఇప్పుడు రేపు రానున్న రోజులలో కూడా ఈ కేంద్ర మంత్రులు మా గౌడ జాతికి సంబంధించిన కేంద్ర మంత్రులు వస్తున్నారు. మా నియోజకవర్గ గౌడ సోదరులందరం కూడా మూకుమ్మడిగా పోయి వారికి గౌడన్నలపై ఉన్నటువంటి సమస్యలపై వినతి పత్రం కూడా మేము ఇద్దామని అనుకుంటున్నాము. ఆ పార్టీలతో సంబంధం లేకుండా వేటితో సంబంధం లేదు. ఎందుకంటే మన రాష్ట్రానికి కూడా కేంద్ర నిధులు అంటే ఎన్నో వస్తున్నాయి. వాటితో కూడా మనం ఇక్కడ కేంద్ర నిధులతో వస్తున్నాయి కూడా ఇక్కడ మనం ఆ స్కీమ్స్కి నేమ్ చేంజ్ చేసుకొని పంచుతున్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏం లేదు కదా. అది కూడా ప్రజలకు ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడు ఈటల మీ మాటలు అర్థమైంది, ఈటల రాజేందర్ గెలుస్తారు ఖాయమని ఇక్కడ. ఎస్ అవునండి. ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు? మినిమం గతంలో మేము ఈటల రాజేందర్ గారు 1,00,000 మెజార్టీ లక్ష్యం అనేటువంటి పని చేసినటువంటిది నిజము.
అయితే ఆ గతంలో తెల్ల బట్టలు ఖద్దరు బట్టలు వేసుకొని మేము లీడర్లం అని చెప్పుకున్న వాళ్ళు పని చేయలే, కానీ కార్యకర్తలు పని చేసిర్రు. అప్పుడు 40,000 మెజార్టీ వచ్చింది. కానీ ఇప్పుడు కార్యకర్తలే కాకుండా ఇప్పుడు లీడర్లు లేరు, కార్యకర్తలు మాత్రం ఉన్నారు, ప్రజలు మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 1,00,000 మెజార్టీతోటి తప్పకుండా గెలుస్తారనడానికి ఏంటంటే ప్రజలు చెప్పే అటువంటి మాటలు 1,00,000 మెజార్టీతో తప్పకుండా గెలుస్తున్నారు ఈటల రాజేందర్ గారు.